నీ శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. ఆత్మీయులు అనుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు వదిలేస్తారు మనల్ని. నా అనుకున్నోళ్ళు కూడా నట్టేట ముంచేసినట్టుగా నడి బజార్లో నిలిపినట్టుగా చేస్తారు. వాళ్ళ ప్రేమలు నిద్రపోతాయి. నిద్రించుట అంటే నిద్రపోవటం ఉంది, చచ్చుట అనే అర్థం కూడా ఉంది. కొన్నిసార్లు అలాంటి ప్రేమలు చచ్చిపోతాయి కూడా. పాపం యోసేపు బ్రతుకు అలాగ అయిపోయింది. జైలుకి వెళ్ళాడు. జైల్లో సంవత్సరాలు ఉన్నాడు. కానీ మీరు గమనించండి, ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. నేనేం చెప్పాల్సిన అవసరంలా. ఆ జైలు నుంచి రావటం నేరుగా ఆయన సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశ ప్రధానమంత్రి అయిపోయాడు. ఎలా జరిగింది?